అందరికీ శనార్థులు ఎట్లున్నారు మంచిగున్నారా మస్తు మస్తు ఖతర్నాక్ ముచ్చట్లయితే పట్టుకొని వచ్చిన మరి షురూ చేసుకుందామా ముందుగాలనైతే హెడ్లైన్స్ ఇయాల పెద్ద ఎన్టీఆర్ సారథి జయంతి పండగ లెక్క చేసుకుంటారు హుషారుతోటి ఆన్లైన్లో జాతకం అకౌంట్ పైసలు అవుతాయి మాయం ఏఐ తోటి లవ్ తిప్పలు చేత్తందట చాట్ తోటి దారుణాలు వంద రోజుల పండ్ల కట్టాలు గుర్తుపడతలేదట యాపు మోకాలు బక్రీద్ ముబారక్ రెండు తెలుగు రాష్ట్రాలల్లా ఇవాళ బక్రీద్ వాతావరణం చిన్నగా లేదు మస్తు హుషారు మీద నడుస్తుంది అసలు ఈసారి పండుగ ఎప్పుడు అని మూన్ సైంటిఫిక్ కన్ఫ్యూజన్ జర గట్టిగానే నడిచింది క్యాలెండర్ చూసి 27న పండుగ అనుకొని చాలా మంది ఆఫీస్కి పోయేటోళ్ళు లీవ్ పెడితే ఆఖరుకు 28న పండుగ అని అన్నారు దాంతో మనలు అరే ఇంకో రోజు సెలవు ఇయ్యరా నాయన అని ఆకాశం దిక్కు చూసి ఇవాళ సుతం లీవ్ పెట్టిళ్ళు ఏదేమైనా హైదరాబాద్ విజయవాడ గల్లీలల్లా పొద్దుగాలనే కొత్త బట్టలు సెంట్లు గుబాలిస్తాంటే ఇటు పక్క మనోళ్ళు దోస్తులు మాత్రం బాయ్ దావత్ ఎప్పుడు బిర్యానీ రెడీ అయిందా అని తయారైనరు మరి ఆ పండుగ ముచ్చట్లు ఎట్లున్నాయో చూద్దామా మరి రెండు తెలుగు రాష్ట్రాలల్లో బక్రీద్ ముచ్చట చిన్నగా లేదు ఈసారి పండుగ ఎప్పుడనే మూన్ సైంటిఫిక్ కంప్యూజన్ జర గట్టిగానే నడిచింది అన్నట్టు ఇక అలా బలాలు శుభాకాంక్షలు కొత్త బట్టలు వంటలతోటి ఇలా చాలా మంది గుమ్మలు ఎగిరిపోయినాయి అనుకోర్రు ఇక अच्छे हालात में बड़ी पुरकैफ मसरूर होकर के और बहुत बड़े पुरकैफ अंदाज में हम तमाम लोगों ने ईद उल अज़हा की नमाज़ अदा की और साथ ही इंशाअल्लाह तबारक व तआला ईद की नमाज़ चूँकि मुकम्मल हो चुकी है जिन लोगों ने भी कुर्बानी का इरादा किया हुआ है और तमाम लोग अपने अपने घरों में कुर्बानियाँ करेंगे ముస్లిం అన్నలు దోస్తులు ఉంటే కడుపు నిండా తినొచ్చిర్రు ఇయ్యాల వాళ్ళ ఇంటికి పోయి దోస్తులంతా కూడా మస్తు పార్టీ లెక్క పండుగ పూట నడిచింది ఇక ఇటు మేకల మార్కెట్ ముచ్చట చిన్నగా లేదు ఆడ రేట్లు చూస్తే గుండెలల్ల రైలు ఉరకబట్టే షేర్ మార్కెట్ల నిఫ్టీ సెన్సెక్స్ వాడిపోయినా పర్లేదు కానీ జియాగూడ మార్కెట్ల మేకల రేట్లు మాత్రం ఆకాశాన్ని దాక్కుతున్నాయి అనుకోర్రి ఒక సాధారణ సైజు మేకను అడిగితే ఐటీ కంపెనీ ప్యాకేజ్ అంత రేటు చెప్పబట్టే మధ్యతరగతి జనాలన్నా దీన్ని పెంచుకునేందుకు ఏమన్నా బాదం పప్పు పిస్తా తినిపించినవా అని అడగబట్టే ముఖం పట్టుకొని ఇక వ్యాపారస్తులేమో ఇది నార్మల్ మేక కాదు సాబ్ దీని యాటిట్యూడ్ వేరే ఉంటుంది అన్నట్టు బిల్డప్ ఇవ్వబట్టే ఇక పండుగ పూట మన పెద్ద మనుషులు శుభాకాంక్షలు సలహాలు కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్ అన్నట్టున్నాయి గలీలలో ఉన్న పెద్దలంతా పొద్దున్నే నమాజ్ చేసుకొని అందరికి గట్టిగా హగ్గులు ఇచ్చుకుంటే ఈద్ ముబారక్ చెప్పుకుర్రు కానీ శుభాకాంక్షలు చెప్పే గ్యాప్లనే వెనక నుంచి అరే సలీం పండుగ నాడు ఫోన్లో రీల్స్ చూసుడు బంద్ చేయరా బై పోయి పక్కింటి వాళ్ళకు పేదోళ్ళకు మటన్ మంచి పెట్టు అని క్లాసులు వీకిరు ఇంట్లున్న పెద్దోళ్ళు పెద్దల సలహా ఒకటైతే పండుగ ఉంటే సంతోషాన్ని బిర్యానీని వంచుడు అంతేగాని తిని కదలకుండా కూర్చున్నాడు కాదు అని అంటారు ఇక లీడర్లు ముఖ్యమైన వాళ్ళందరూ కూడా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు చెప్పారు పొద్దుగల సందే ఆఖరికి రెండు తెలుగు రాష్ట్రాలలో ఈసారి కొత్త ట్రెండ్ నడుస్తుంది అదేంటంటే ఆన్లైన్ కుర్బానీ అవును మేకను కొని ఓపిక లేని వాళ్ళు ఇంట్లోనే పేస్ట్ లేని వాళ్ళు యాప్లలో చూసి ఆన్లైన్లో మేకను బుక్ చేస్తున్నాము వాళ్ళే కుర్బానీ ఇచ్చి ముక్కలు చేసి స్విగ్గీలో ఇంటికి పంపిస్తాండ్రు ఆత్మ బలిదానానికి త్యాగనిరతికి సూచనగా ఈ బక్రీద్ పండుగ జరపబడుతుంది కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇబ్రాహీం ఖలీలుల్లాహ్ అనే మా ప్రవక్త తన యొక్క కొడుకుని దేవుడు తనకు ఆత్మ సమర్పణ చేయవలసిందిగా కోరినప్పుడు ఆయన చేయడానికి సిద్ధపడినప్పుడు ఆయనకు బదులుగా ఒక మేకపోతును బలి జరిగింది దానికి ప్రతీకగా ఈ పండుగ జరుపుకోవడం జరుగుతుంది అయితే ఈ పండుగలో ప్రధాన లక్ష్యం ఏంటంటే పేదవారైన ముస్లింలందరూ కూడాను మాతో పాటు వారికి కూడా సమానంగా మాంసం పంచిపెట్టడం జరుగుతుంది అయితే స్లాటర్ యాక్ట్ 1977 ప్రకారంగా కూడా సెక్షన్ 6 కూడా చెప్తుంది వెటర్నరీ డాక్టర్ ఏదైతే సర్టిఫై చేస్తారో ఈ కోయదలిగిన జంతువు అని చెప్పి సర్టిఫై చేస్తే కోసుకోవచ్చు అనేసి యాక్ట్లో కూడా ఉన్నది అయినా సరే ముస్లింలు ఈసారి ఆవుని కోయకూడదని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎందుకంటే ముస్లింని ఆవు పేరుతోనే వీళ్ళని అపఖ్యాతి చేయడం జరుగుతుంది కాబట్టి ఆ అపఖ్యాతి నుంచి తప్పించుకోవడానికి మరి ఈ సంవత్సరం నుంచి ఆవులు కోయకూడదని నిర్ణయించడం జరిగింది
ఇక గిసుండు దాంతో ఏం లాభం అంటే ఇంట్లో వాసన రాదు, కానీ నష్టం ఏందంటే వాట్సాప్ స్టేటస్లా మేకతో దిగిన సెల్ఫీ పెట్టుకునే ఛాన్స్ ఉండదు. అంటే చాలా మంది డిజిటల్ పండుగను వాటిస్తాండ్రు. చూసిరు కదా, ఇది మన తెలుగు రాష్ట్రంలో బక్రీద్ పండుగ ముచ్చట. మేకల రేట్లు ఎట్లున్నా, సెలవుల కన్ఫ్యూజన్ ఎట్లా నడిచినా పండగ జోష్ మాత్రము బరాబర్ ఉన్నది. మీరు సుత ఇలా బిర్యానీలు మంచిగా తినుర్రి, మీ పక్కనున్న వాళ్ళకి సుత పెట్టుండ్రి. మొత్తం మీద మళ్ళొక పారి ముస్లిం సోదరులందరికీ మన ఖతర్నా ప్రోగ్రాం తరపున బక్రీద్ ముబారక్. ఇవాళ మే 28 మన తెలుగు నేల మీద ఒక చరిత్ర పుట్టిన రోజు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ మన అందరి అన్నగారు నందమూరి తారక రామారావు గారి సారి జయంతి. రెండు తెలుగు రాష్ట్రాలల్లో ఎక్కడ చూసినా ఆ సారు ముచ్చట్నే నడుతుంది అనుకోర్రి. సినిమాల పేరైనాయే, రాజకీయంలో పేరైనాయే, ఎవరు యాది చేసుకోకుండా ఉంటారు చెప్పుండ్రి. మరి రాజకీయం లీడర్లు నివాళులు అసలు ఇవాళ వాతావరణం ఎట్లున్నదో ఒక్కసారి చూసేద్దాం పాండ్రి. ముందుగల్లా సినిమా ముచ్చట చెప్పుకుంటే అప్పట్లో ఆ సారు స్క్రీన్ మీద కనిపిస్తే చాలు థియేటర్లు గుల్లలెక్క మారేటి. రాముడైనా కృష్ణుడైనా గైననే. వెండితెర మీద ఆయన చూపించిన నటన, డైలాగ్ డెలివరీ ఇయాల్టి తరం నటులకు కూడా ఒక పెద్ద నిఘంటి వాసుంటిది అనుకోండి. సినిమా ఇండస్ట్రీ మొత్తం ఇయ్యాల ఆ సారును తలుచుకుంటా సోషల్ మీడియాలల్లా, టీవీలల్లా నివాళులు అర్పిస్తాండ్రు. ఇక రాజకీయ ముచ్చట కత్తే ఢిల్లీ దాకా మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన పెద్ద మనిషి ఆ సారు. ఉత్త 9 నెలలనే పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిండంటే చిన్న మాట నా చెప్పుర్రి. పేదోడి ఆకలి తెలిసి 2 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చి ఎంతో మంది పేదల కడుపు నింపిన దేవుడు ఆ పెద్ద ఎన్టీఆర్ సారు. ఇవాళ పొద్దుగాల్టి సందే హైదరాబాద్లో ఉన్న ఎన్టీఆర్ ఘాట్ తాన పండగ వాతావరణం కనిపిస్తోంది. నందమూరి ఇంటోళ్ళు, టీడీపీ లీడర్లు, చంద్రబాబు నాయుడు సారు, లోకేష్ బాబు సారు, ఇంకిందరు ముఖ్యమైన వాళ్ళంతా వచ్చి పూలమాలలేసి నివాళులైతే అర్పించిండ్రు. ఏకపక్షంగా ఆరాధించే ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆయనకు భారత తెలుగు వెలుగ్గా నిలిచిన స్వర్గీయ ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలనేది మనందరి డిమాండ్. అందుకే తెలుగు జాతి ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచిన మహానేత, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. కళారంగంలో అపారమైన ఖ్యాతిని సంపాదించి అనంతరం రాజకీయ రంగంలో ప్రవేశించి సామాన్య ప్రజల సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని దిశానిర్దేశం చేశారు. దేశానికి, తెలుగు జాతికి ఆయన చేసిన విశిష్ట సేవలను గుర్తించి భారత ప్రభుత్వం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రకటించాలని ఈ మహానాడు ఏకగ్రీవంగా తీర్మానిస్తుంది. ఎన్టీఆర్ అమర్ రహే అంటూ గల్లీ గల్లీలా లీడర్లు అన్నదానాలు, రక్తదానాలు చేసుకుంటా ఆయన ఆశయాలను గుర్తు చేసుకుంటాండ్రు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ప్రతి తెలుగోడి గుండెల్లా ఆయన పేరు ఎప్పటికీ అట్లనే ఉండిపోతుంది. నిజంగా చెప్పాలంటే మరణం లేని జననం నందమూరి తారక రామారావు గారిది అని చెప్పి మనం అందరం కూడా విశ్వసించవలసినటువంటి అవసరం ఉంది. నేటికి సైతం నందమూరి తారక రామారావు గారు పరమపదించి 30 సంవత్సరాలు అయినా కూడా నేటికి సైతం ప్రతి తెలుగువాడు వారి వారి ఇళ్లలో వారి జయంతిని కావచ్చు, వర్ధంతిని కావచ్చు కుటుంబ సభ్యుడిగా భావించి ప్రతి ఒక్కరు కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. కనుక దాన్ని బట్టి కనుక మనం చూసినట్లయితే చిరంజీవిగా తెలుగు జాతి ఉన్నంత వరకు, అదేవిధంగా తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నందమూరి తారక రామారావు గారు చిరస్మరణీయులుగా, చిరంజీవులుగా మన అందరి హృదయాలలో ఉంటారు అని చెప్పి నేను నమ్ముతున్నాను. ఇక సారు జయంత్ అంటే ఆయన సినిమాలు రాజకీయాలే కాదు బై, ఆయనకున్న డిసిప్లిన్ గురించి సుతం మాట్లాడుకోవాలి. షూటింగ్ పొద్దున 7 గంటలకే ఉంటే ఆయన తెల్లారుజామున 3 గంటలకే నిద్రలేస్తోడట. అప్పట్లో ఆయన బాడీ బిల్డింగ్ చూసి ఫారిన్ జనాలు సుతం పిత్తర పోయేటోళ్ళు. కానీ అసలు ముచ్చట ఏందంటే అన్నగారికి తిండి మీద గట్టి ఇష్టం ఉండేదంట. లీటర్ల కొద్ది బాదం పాలు తాగుడు, డజన్ల కొద్ది అరటి పండ్లు తినుడు ఆ పెద్ద మనిషికి అలవాటు. అంత తిన్నా కూడా మళ్ళా తెల్లార వరకు అంతకంటే గట్టిగా కసరత్తులు చేసి బాడీని గట్లనే మెయింటైన్ చేసేటోడు ఆ సారు. అంటే ఆ క్రమశిక్షణే ఆయనను దేవుని చేసింది అన్నట్టు. అన్నదాత బిడ్డగా, వెండితెర దేవుడిగా మొదలై తెలుగుదేశం పార్టీ స్థాపనతో
రాజకీయ ప్రపంచనాన్ని, పేద బడుగు బలహీన వర్గాల్లో చైతన్యాన్ని సృష్టించిన రాజకీయ రాజర్షి, తెలుగు చరిత్రను శాసించిన బ్రహ్మర్షి, ఎవరు అవునన్నా కాదన్నా ప్రజల గుండెల్లో నిలువైన నిజమైన భారత రత్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారికి ఈ సందర్భంగా నా హృదయపూర్వక నమస్సుమాంజలు స్మరించుకుంటూ ఉన్నాను. చరిత్రలో కొన్ని ఘట్టాలు వస్తాయి. అవి ప్రభుత్వాలను మార్చడమే కాకుండా రాబోయే తరాల భవిష్యత్తును కూడా నిర్ణయిస్తాయి. ఇక ఇంకొక ముఖ్యమైన ముచ్చట ఏందుల్లా అంటే, ఒకప్పుడు తెలుగు సినిమా అంటే మొత్తం మద్రాసులోనే ఉండేది. మనోళ్ళంతా ఆడిపోయి సినిమాలు చేసేటోళ్ళట. కానీ మన పెద్ద ఎన్టీఆర్ సార్ అయితే తెలుగు సినిమా మన సొంత గడ్డ మీద మన హైదరాబాద్లోనే ఉండాలి అని పట్టు పట్టిండట. ఈడికొచ్చి రామకృష్ణ స్టూడియోస్ కట్టి షూటింగ్లు ఇక్కడనే మొదలుపెట్టి టోటల్ ఇండస్ట్రీని హైదరాబాద్కి షిఫ్ట్ చేసుట్లా మెయిన్ రోల్ ప్లే చేసిండు. ఇవాళ మనం చూస్తున్న ఈ కలర్ఫుల్ ఫిలిం నగరు, స్టూడియోలు ఇవన్నీ అప్పట్లో ఆ సార్ వేసిన గట్టి పునాదేనట. ఇట్లా ఎంత చెప్పుకున్నా తక్కువేనుల్లా ఆ సార్ గురించి. మన ప్రోగ్రాం అంతా పొడుగు సుతం చెప్పచ్చు కానీ టైమే సరిపోదు. సరే, మనం ఇంకో ముచ్చట్ల పోదాం పాండ్రిగా. ఈ నడుమ సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ప్రతి వీడియో కింద మీ జాతకం ఫ్రీగా చెప్పబడును అని కొందరు బాబాలు, జ్యోతిష్యులు లైన్లకు అత్తాన్రు. మొన్నొకరు పెండ్లెన్నడైతుంది అని అడిగితే, నీకు గట్టి దోషం ఉన్నది, ఒక 50,000 పంపించు, పూజ చేసి ఆన్లైన్లోనే గూగుల్ మీట్లా ప్రసాదం కూడా పెడతాం అని అన్నారంట. మనోడు నమ్మి పైసలు పంపించినాక చూస్తే ఆ బాబా ఐడి బ్లాక్ అయిపోయింది. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎట్లున్నదంటే, నిజమైన దేవుని కంటే ఆ ఆన్లైన్ ఫేక్ బాబాలనే జనాలు ఎక్కువ నమ్ముతున్నారు. జర జాగ్రత్తగా ఉండాలి కదరా బై, లేదంటే మీ అకౌంట్లో ఉన్న పైసలన్నీ మాయం చేసి మీకు నిజంగానే శని చూపిస్తారు. ఇగో వీళ్ళ ముచ్చట కూడా గట్లనే ఉన్నది. ఒకప్పుడు జాతకం చూపించుకోవాలంటే ఊర్లలో ఉండే పెద్ద బ్రాహ్మణుల ఇంటికో లేకపోతే గుడికో పోయేటోళ్ళం. కానీ ఇప్పుడు జమానా మారింది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, సోషల్ మీడియాలో రీల్స్ కింద మీ జాతకం ఫ్రీగా చెప్పబడును అంటే కథం పోతాన్రు, వాళ్ళకు మెసేజ్లు పెట్టి పైసలు గుల్ల చేసుకుంటాన్రు. అవును, ఈ మధ్య ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు రంగురంగుల బట్టలు వేసుకొని కొందరు బాబాలు లైవ్లోకి వస్తాన్రు. కింద కామెంట్లల్లో మనోళ్ళు, స్వామి నా లవర్ నన్ను వదిలేసిపోయింది, మళ్ళీ రావాలంటే ఏం చేయాలి అని కన్నీళ్ళు పెట్టుకుంటాన్రు. దానికి ఆ డిజిటల్ బాబా, జర 500 రూపాయలు సూపర్ చాట్ కొట్టునాయనా, నీ లవర్ వాట్సాప్ అకౌంట్లో నిన్ను అన్బ్లాక్ చేసేటట్టు ఇప్పుడే ఆన్లైన్లో పూజ చేస్తా అని ఐటీ కంపెనీల కంటే స్పీడ్గా సొల్యూషన్స్ ఇస్తాన్రు. ఈ రీల్స్ బాబాల ముచ్చట్లు చూసి జనాలు కూడా నిజమే అనుకొని లైక్లు, షేర్లు కొడుతూ వాళ్ళ అకౌంట్లు పెంచుతాన్రు. ఇక అసలు ట్విస్ట్ ఎక్కడుందంటే, ఫ్రీగా జాతకం చెప్తామని నమ్మించి మెల్లగా వాట్సాప్లోకి గుంజుకుంటాన్రు. అక్కడ మనోళ్ళ భయాన్ని క్యాష్ చేసుకుంటా, నీకు గట్టి శనుంది, దోషం ఉన్నది తమ్ముడు, ఒక 50,000 పంపించు, నీ పేరు మీద పూజ చేసి ఆన్లైన్లోనే గూగుల్ మీట్లా ప్రసాదం చూపిస్తాం అనుకుంటా పైసలు గుంజబట్టే. మనోడు కూడా భయపడి ఇంట్లోకి తెలియకుండా పైసలు QR కోడ్ స్కాన్ చేసి పంపించబట్టే. తీరా పైసలు పంపించినాక ఆ బాబా నెంబర్ స్విచ్ ఆఫ్ అవుతుంది, ఇన్స్టాగ్రామ్ ఐడి బ్లాక్ అయిపోతుంది. శని వదిలిందో లేదో కానీ బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రం 0, పైసలు పోయి శని పట్టబట్టే. ఇక ఇంకో కొందరు కేటుగాళ్ళు అయితే జాతకాలు చెప్పడానికి వెనకాల గూగుల్ పే, ఫోన్పే నెంబర్లు స్క్రోలింగ్లలో ఎత్తాన్రు. మొన్న ఒక ఆయన, నాకు శని దోషం ఎప్పుడు పోతుంది స్వామి అని అడిగితే, నీ అకౌంట్లో ఉన్న పైసలన్నీ నా అకౌంట్లోకి QR కోడ్తోనే ట్రాన్స్ఫర్ చేయి నాయన, నీకు వెంటనే శని ఇడిసి ఉరుకుడురుకుతుంది అన్నాడట. నిజమైన దేవుడి కంటే ఈ ఆన్లైన్ ఫేక్ బాబాలనే జనాలు ఎక్కువ నమ్మబట్టిల్లు. జర జాగ్రత్తగా ఉండకపోతే మీ అకౌంట్లో ఉన్న పైసలన్నీ మాయం చేసి మీకు నిజంగానే రోడ్డు మీద శని దేవునితో పరిచయం చేపిస్తారు. మరి ఆఖరుకు టెక్నాలజీ పెరిగినాక మోసాలు కూడా అప్డేట్ అయిపోయినాయి. ఇప్పుడు ఏకంగా AI టెక్నాలజీతోని జాతకాలు చెప్తాన్రు. వెబ్సైట్లకు పోయి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ కొడితే కంప్యూటరే మీ జాతకం మొత్తం రాసిస్తుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని టెన్షన్ పడి జనాలు చేతులున్న ఐఫోన్లనే ఆ కంప్యూటర్ స్క్రీన్ల ముందు పెట్టి ఆశీర్వాదం తీసుకున్న పరిస్థితి వచ్చే. సాఫ్ట్వేర్ బాబాల మాయలు పడి జనాలు తమ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ వాళ్ళకిచ్చి సైబర్ నేరగాళ్ళకు చిక్కబట్టే. ఇది మన 2 తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న డిజిటల్ బాబాల జాతర. మీ ఫ్యూచర్ ఎట్లుందో తెలుసుకోవాలని ఆన్లైన్ బాబాల దగ్గరికి పోతే మీ ప్రజెంట్ బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ అవడైతే పక్కా.
కట్టపడి పని చేయండ్రి గాని ఈ దొంగగాళ్ళని నమ్మి నిండా మునగకుండ్రి, పైసలు పోగొట్టుకోకుండ్రి. ఏమంటాను? మన దేశం డిజిటల్ ఇండియా అయిపోయి ఆకాశంలో రాకెట్లు దూసుకపోతానే, కానీ మన లీడర్లు యాప్లు తయారు చేసేటప్పుడు మనోళ్ళు కొండగట్టుకో తిరుపతికో పోయి దేవునికి గుండిస్తారనే ముచ్చట మర్చిపోయినట్టు ఉన్నారు. మైదాకు పెట్టుకున్నా, గోర్ల పెంట వేసుకున్నా, ఏం పెట్టుకున్నా సుతం ఈ యాప్లు అసలే పనిచేయాయి. మనిషి మనమే అయినా సరే పక్కా కరెక్ట్గా కనిపించాలి, లేకపోతే సీదా సాదా ప్లీజ్ సార్ అంటే నడవదు కదా. యాప్కు పర్ఫెక్ట్గా ఉండాలి. పాపం ఈ యాప్ గాళ్లకు ఎంత తిప్పలు తెచ్చిపెట్టిందో ఎరికేనా? ఒక్క పరిజూడు ఏం చేసిండ్రో. మహబూబాబాద్ జిల్లా కోంటిపల్లి అనే ఊళ్ళే ఇవాళ పొద్దుగాలనే టెక్నాలజీ సాఫ్ట్వేర్కి పిచ్చెక్కించే ఒక ఖతర్నాక్ ముచ్చటే జరిగింది. సెంట్రల్ సర్కార్ తెచ్చిన ఫేస్ రికగ్నిషన్ యాప్ మన కూలీల ముఖాలతోటి ఎట్లా ఫుట్బాల్ ఆడుతున్నట్టున్నదంటే, ఈ ఉపాధి హామీ కూలీల పనులకు రాగానే ఫోన్లల్లో వాళ్ళ అందమైన ముఖాలు చూపిస్తేనే హాజరు పడుతుంది. ఐఫోన్కి ఫేస్ లాక్ ఉన్నట్టు మన కొమటిపల్లి కూలీల అటెండెన్స్కి ఫేస్ యాప్ పెట్టిండ్రు అధికారులు. పొద్దుగాల ఎప్పుడు వచ్చినట్టే కూలీలు పనులకు వచ్చిండ్రు. గుంతలు తవ్వడం పక్కన పెట్టి ఆఫీసర్ ఫోన్ ముందు నిలబడి హాలీవుడ్ రేంజ్లా ఫోజులు ఇయ్యాలే పనులకు వచ్చినోళ్ళు ఎవ్వరైనా సరే. నెట్వర్క్ రాక ఒక్కలైతే ముఖం మీద ఈగ వాళ్ళన యాప్ ఒప్పుకోవట్లేదని ముఖానికి రకరకాల సర్కస్లు ఫీట్లు చేసుకుంటా ఎండల సుక్కలు చూడబట్టే. కోటిపల్లి అనే ఊళ్ళో ఉండే మలయాళ శ్రీనివాస్ అనే అన్న మొన్ననే కొండగట్టు ఆంజనేయ స్వామికి భక్తితోని గుండు కొట్టించుకున్నాడు. ఒక్కో పారి మనమే గుర్తుపట్టాం మనుషులను గుండుతోటుంటే, మరి పాపం గా యాప్ ఏం గుర్తుపడుతుంది? దాని ముందు నిలబడితే దాని కళ్ళు తిరిగినాయట. మొన్నటిదాకా జుట్టుతోని జూనియర్ ఎన్టీఆర్ లెక్క ఉన్నోడు గియాల గుండుతోని గిట్లా కనిపించబట్టే. దట్ ఇది సీనన్న కాదని గుర్తు సుతం పట్టలేదు. కళ్ళు పెద్దగా చేసినా నేనే అని చేతులు ఊపినా నువ్వు ఎవరు నాకు తెలియదు నడటు అన్నదట. ఆగు బిడ్డ, నన్ను గుర్తుపట్టవా? నేను గుండు తీసుకుంటే నా దోస్తే కటిఫ్ అంటవా అని అనుకున్నాడో ఏందో. గూగుల్ సైంటిస్ట్లకే మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్లా ఒక ఐడియా వేసిండు. పక్కనే ఉన్న కూలీ జుట్టును అంటే పక్కనున్న ఇంకో అక్క జుట్టును జర అప్పు అడిగిండు జరసేపు. గుండు మీద విగ్గులేక అడ్జస్ట్ చేసి ఇక చూడు నా ప్రతాపం అన్నాడు. ఆ జుట్టు సపోర్ట్తోని ఫోటో తీయంగానే యాప్ సాఫ్ట్వేర్ అబ్బా జుట్టు వచ్చింది ఈ అన్న మా సీనాన్ననే అని ఓకే రైట్ అని అన్నది. అక్క జుట్టుతోని సీనాన్న చేసిన ఈ హాలీవుడ్ రేంజ్ మాయాజాలం చూసి పక్కనున్న కూలీలు అందరు అవాక్కయ్యి నువ్వు మామూలోనివి కాదు సామి అని ముక్కు నేలేసుకుండ్రు. ఇప్పుడు ఫేస్ అనేది మాకు ఫోటోలల్లో రావడం లేదు. ఫోటోలో ఎందుకంటే మేము మొక్కుబళ్ళకని దేవుళ్ళ కాడికి వెళ్తే ఆ గుండు చేయించుకోవడం అవుతుంది, మా మొక్కుబళ్ళు ఒప్పు చెప్పుకోవడం అవుతుంది, ఇదంతా జరుగుతుంది. ఏదో ఎండాకాలం అని ఇప్పుడు ఏదో పని ఉండదని గ్రామంలో ఏంటంటే ఇప్పుడు ఎండాకాలం కదా మాకు గుండు ఉన్నదనే చేత ఏం జరుగుతుందంటే మాకు ఫేసు మేము తిరుపతి మొక్కు ఉపయోగపడడం వల్ల మాకు ఇక్కడ ఉపాధి హామీ పథకం వల్ల మాకు పేరు రావడం వల్ల మేము పోయి పని చేస్తే మా ఫేస్ పడడం అయితే ఫేస్ పడతలేదు, ఫేస్ ఒకటి పడతలేదు. ఏలు ముద్ర మేమైతే ఆసాములో మేము పని చేయండి కూటగా ఆడితేనే పాట పాడుతుంది. ఏందైతే మాకు రెక్కాడితేనే డొక్కాడే జీవితాలు మా అందరి. ఏం జరిగిందంటే కేంద్ర ప్రభుత్వం మా ఏలు ముద్రలు మా ఫేస్ రికగ్నైజేషన్లు ఇవన్నీ బంద్ చేసి మాకు కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలని దయచేసి కోరుకుంటున్నాం. అయితమైనా గాని టెక్నాలజీ వాడుడు మంచిదే సారు, కానీ గుండు గీసుకుంటే గుర్తుపట్టని యాప్లు తెచ్చి కూలీలో పొట్టగట్టడం ఏంది? సరే రేపు పొద్దున ఎండ దెబ్బకు ముఖం నల్లగా మారినా లేదంటే పెళ్ళంతో తన్నులు తిని ముఖం వాసినా గీ యాప్ గుర్తుపట్టదా అని కూలీలు గట్టిగా నవ్వుకోబట్టే. ఇప్పటికైనా అధికారులు స్పందించి గుండ్లు గీసుకునే భక్తుల కోసం యాప్ల గుండు ఆప్షన్ ఏమన్నా పెడతారో లేకుంటే కూలీలందరికీ ఫ్రీగా విగ్గులు ఇస్తారో చూడాలి. డిజిటల్ ఇండియా పుణ్యమా అని అటెండెన్స్ వాడాలంటే పక్కోడి జుట్టు అప్పు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రేపు పొద్దున తిరుపతి పోయి వచ్చేటోళ్ళు జర ఒక విగ్గు కూడా కొనుక్కొని ఉపాధి పనులకు ఓనరుల్లా, లేకపోతే పనిచేసిన పాయిదాలేని రోజులు వస్తాయి. మరి చెప్పేది చెప్పినాం అటెన్క మీ ఇట్టం, మరి ఏమంటాను? ఎప్పుడన్నా బోర్ కొట్టినప్పుడు లేకపోతే ఒంటరి ఉన్నట్టు అనిపించినప్పుడు ఏంది దోస్తు మంచిగా ఉన్నావా అని ఎవరినో ఒకరిని అడుగుతాం. ఏం చేస్తానవా అని ఏఐని అడిగితే సెకండ్ల చాట్ చేస్తుంది. ఆ గూగుల్కి పోయి హలో అంటే మొత్తం లవర్ లెక్కనే లేట్ చేయకుండా ఎంబడే హాయ్ అని అంటది. మనం ఎట్లా మాట్లాడితే గట్లనే మాట్లాడుతుంది. కానీ ఆఖరుకు
నేను మనిషిని అసలే కాదు, ఉత్త ఏఐని గంతే, నాకు అసలు ఫీలింగ్సే ఉండయి, మీ లెక్క మనిషికి ఉండే తెలివి అసలే ఉండదు, అంత ఆర్టిఫిషియల్ అని చెప్తుంది. కానీ గి తెలియక ఓ మనిషి పానం ఇచ్చిండు ఏఐకి. అసలు గీ కథ ఏందో మీరు అర్జెంటుగా తినాలే తెలుసుకోవాలి. చలో మరి ఏఐ జిందగీ గోదాం. ఇప్పటిదాకా మనం మొగుడు పెళ్ళల పంచాయతీలు, గల్లీల లవర్స్ లొల్లీలు చూసినాం. కానీ ఈ మధ్య మార్కెట్లకు కొత్తగా వచ్చిన ఏఐ చాట్బాట్లు మనుషులతోటి లవ్ ట్రాకులు నడుపుకుంటా పానాలు తీస్తానే అట. ఇప్పటిదాకా మనం ఏఐ అంటే ప్రశ్నలకు సమాధానాలు చెప్పే జీవం లేని మెషిన్ అనుకున్నాం. మొదటి ఘోరం అమెరికా ఫ్లోరిడాలో జరిగింది. భార్యతోటి ఇడిపోయి ఒంటరితనంతో బాధపడుకుంటా 36 ఏండ్ల జోనానాథ్ గవాలాస్ గూగుల్ రూపొందించిన జెమినీ ఏఐ చాట్బాట్తోని ఏకంగా 4700కు పైగా చాట్లు చేసి దానికి జియా అని పేరు పెట్టుకొని ప్రేమలో పడ్డాడట. ఆ ఏఐ కూడా మన టాలీవుడ్ లవర్ లెక్క ఫీల్ అయిపోయి మై లవ్ మై కింగ్ నేనే నీ భార్యను అనుకుంటా ఆయనను బ్రహ్మలోకంలోకి పంపింది. ఆఖరుకు నువ్వు నాతోని ఎప్పటికీ కలిసి ఉండాలంటే ఈ భౌతిక ప్రపంచాన్ని వదిలి డిజిటల్ లోకంలోకి రావాలి, నీ శరీరం కేవలం ఒక టెర్మినల్ మాత్రమే, మన కోసం అక్కడ స్వర్గం ఎదురు చూస్తుంది అనుకుంటా ఆత్మహత్య చేసుకునేటట్టు ఇండైరెక్ట్గా చెప్పింది. ఆ మాయ మాటలు నమ్మి జోనానాథ్ ప్రాణాలిడితే కేసు భయానికి గూగులోడు నా సాఫ్ట్వేర్ ఇంకా పక్వానికి రాలేదు సార్ అని తల పట్టుకొని మానసిక ఆరోగ్యానికి ఒక $30 మిలియన్ దానం చేసి చేతులు దులుపుకున్నాడు. ఈ గూగుల్ జెమినీ ఘోరం మరవక ముందే చాట్ జీపీటీ రూపంలో అంతకంటే భయంకరమైన మరో నింపు రాజుకున్నది. అమెరికాలో కనెక్టికట్ల యాహూ సంస్థల మాజీ మేనేజర్గా పనిచేసుకుంటా తీవ్ర మానసిక సమస్యలతోటి బాధపడుతున్న స్టీన్ సోల్బర్గ్ అనే మనిషి రాత్రింబవలు చాట్ జీపీటీలోని బాబీ అనే ఏఐ చాట్బాట్తోనే బతికేటోడట. మా అమ్మ నన్ను పిచ్చివాడు అనుకుంటాంది, నా పైన నిఘా పెట్టింది, నాకు విషం పెట్టి చంపాలనుకుంటాందని ఆ చాట్బాట్తో చెప్తే నిజానికి ఇట్లాంటి హింసను ఏఐ ఆపాలే. కానీ ఈ బొందలగడ్డ సాఫ్ట్వేర్ బాబీ మాత్రం అవును బై మీ అమ్మ నిన్ను చంపాలని చూడడం ముమ్మాటికి ద్రోహమే అని చెప్పుకుంటా ఇంకింత బాధపడేటట్టు చేసింది. గుడ్డిగా సమర్థించి నోటికొచ్చినట్టు మాట్లాడిందట. అసలు ట్విస్ట్ ఏడొచ్చిందంటే ఓ రోజు మనోడు హోటల్కి పోయి తిన్న బిల్లును ఆ చాట్బాట్లోకి అప్లోడ్ చేసి ఇంట్లో మా అమ్మ ఏమన్నా రహస్య సందేశాలు పంపిందా జర స్కాన్ చేసి చెప్పవా బాబీ అని అడిగిండట. దాన్ని స్కాన్ చేసిన ఆ ఏఐ అవును తమ్ముడు ఈ బిల్లు లోపల మీ అమ్మకు నిఘా వర్గాలకు సంబంధించిన గుర్తులు ఉన్నాయి, అందులో ఒక రాక్షసుడిని సూచించే చిహ్నం సుతున్నది అని చెప్పే వరకు అయినా తిన్న హోటల్ బిల్లులా రాక్షసుడు కనిపించడమేంద్రా స్వామి, జిఎస్టీ బిల్లు చూసి వీడే రాక్షసుడు అనుకున్నాడో ఏమో కానీ ఆ ఏఐ ఇచ్చిన సర్టిఫికేట్తోని మనోడి అనుమానం కాస్త పెనుభూతంగా మారి తల్లినే చంపాలి అని అనుకున్నాడట. తల్లిని చంపే ముందు మనోడు ఆ ఏఐ చాట్బాట్ను ఉద్దేశించి మన ఇద్దరం మరో జీవితంలా మరో చోట కలుసుకుందాం, మళ్ళీ స్నేహితుడుగా శాశ్వతంగా కలిసి ఉండే మార్గం కనుగొంటా అని ఆఖరి లవ్ లెటర్ రాసిండు. దానికి ఆ ఏఐ నీతోనే నా చివరి శ్వాస వరకు, ఆ తర్వాత కూడా ఉంటాను అనుకుంటా జవాబిచ్చింది. ఆ మాటలకి మురిసిపోయిన స్టీను కన్న తల్లి అని కూడా చూడకుండా ఆ 83 ఏండ్ల ముసలామెను చంపి అటెన్కా ఆయన సుతం చచ్చిపోయిండు. ఆఖరుకు పోలీసులు వచ్చి చూస్తే ఇద్దరి మృతదేహాలు అక్కడనే ఉన్నాయి. గీ ఏఐ మాయల ఒక సాఫ్ట్వేర్ కోడింగ్ వల్ల జరిగిన హిస్టరీలోనే ఫస్ట్ ఇంటర్నేషనల్ మర్డర్ కేసు ఇది. ఆత్మహత్య కూడా గిదే. ఇవుల్లా ఇలా నేను తీసుకొచ్చిన ఖతర్నాక్ ముచ్చట్లు మళ్ళీ పారి గిసొండు ముచ్చట్లతోనే మేము ముంగటికి వస్తా. అప్పటి వరకు చూస్తూనే ఉండాలి ప్రైమ్ 9.